శ్రీ గురుభ్యో నమ. మంత్రబలం శీర్షికలో మరి అనారోగ్య నివారణకి ఓ చిన్న మంత్రం మీకు మనవి చేస్తానండి. ఎందుకనంటే ఈ ఆరోగ్యంగా ఉన్నంతకాలం బాగానే ఉంటుంటే కానీ ఏదైనా ఏం లేదండి, చిన్న తలకాయ నొప్పి వస్తే చూడండి అసలు ఏమి చేయాలో ఏం తోచదు. మళ్ళీ కాఫీ తాగో ఏదైనా చిన్న తలనొప్పి మాత్ర వేసుకో, లేకపోతే కాసేపు తలకాయ కళ్ళు మూసుకొని పడుకున్నా సరే అది తగ్గిన తర్వాత మళ్ళీ మనం ఏ పనన్నా చేయగలుగుతాం, ఏదో తలనొప్పికి. అటువంటిది ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏ జ్వరమో, బాధో లేకపోతే ఏదో ఒక విధమైనటువంటి శారీరకమైన అస్వస్థత ఏదో కలిగినప్పుడు మనం బాధపడుతుంటాం. సరే, మందులవి వాడుతుంటాం అనుకోండి. దీంట్లో రకరకాల మార్గాలు మన పెద్దవాళ్ళు చెప్పారు. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేత్త అంటారు. సూర్యారాధన చేస్తే ఆ అనారోగ్యం పోతుందని కొంతమంది చెప్తారు. అదేవిధంగా ఆదివారం నాడు మరి దీని పేరేంటి ప్రత్యేకంగా మనం ఆదిత్యహృదయం చదువుకుంటే మంచిదని చెబుతారు. వీటన్నిటితో పాటుగా అనారోగ్యం ఏదైనా ఉన్నప్పుడు ఒక మంత్రం ఇది చెప్తాను. దీన్ని రోజు కనీసం 108 సార్లన్నా చేసినట్లయితే ఆ అనారోగ్యం నివారణ అవుతుందండి. భక్తితో చేయాలి ప్రధానమైంది. అదేంటంటే అది ఓం క్లీం అచ్యుతానంద గోవిందాయ నమః. ఓం క్లీం అనేది బీజాక్షరం అండి. ఓం క్లీం అచ్యుతానంద గోవిందాయ నమః. ఈ మంత్రాన్ని గనక కొన్ని రోజుల పాటు జపించడం అంటే ఒకటండి. ఏమంటే ఆయన అనారోగ్యంలో ఉంటే ఆయన ఎలా జపిస్తాడు అంటే అప్పుడు మనం ఎవరైనా ఆయన బంధువులు కొంచెం స్నానం చేసి దేవుడు ఎదురుకుండా కూర్చొని ఒక 108 సార్లు చదివి ఆ ఆ జలాన్ని, ఆ నీటిని ఆ రోగికి ఇచ్చినట్లయితే ఆ విధంగా కూడా ఇది అనారోగ్య నివారణ అవుతుందని పెద్దలు చెప్తారు. ఓపుకుంటే వాళ్ళే చదవటం మంచిది. లేకపోతే ఎవరైనా చదివి ఆ యొక్క తీర్థాన్ని వాళ్ళకి ఇచ్చినా కూడా అనారోగ్య నివారణ అవుతుందని పెద్దలు చెప్పారు. మరి మంత్రాలు ఎలా ఉంటాయంటే ఊరికే భగవన్నామంగానే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే దాన్ని శ్రద్ధగా ఆ చదివితే ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు పంచాక్షరం ఉందండి, ఓ నమ శివాయ, శివాయ నమః, శివుడికి నమస్కారం అంతే. అదే ఏమిటంటే మంత్రం ఏంటంటే ఏమీ లేదు, ఉంది అంటే ఉంది. అందువలన ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, అచ్యుతానంద గోవింద, అచ్యుత ఆనంద గోవింద నమః అని ఈ మంత్రం. కానీ దీంట్లో ఉండే శక్తి అనేక మంది ఋషులు దీన్ని పుటం పెట్టారు. అందువల్ల దాన్ని మనం జపిస్తే ఆ యొక్క ఫలితం మనకు కనపడదు. అది అక్కడ అనారోగ్యం, అదే ఫలితం ఆ అనారోగ్యాన్ని తగ్గిస్తుంది. మరొకసారి మంత్రాన్ని చదువుతాను. ఓం క్లీం అచ్యుతానంద గోవిందాయ నమః. మరొకసారి ఓం క్లీం అచ్యుతానంద గోవిందాయ నమః. స్వస్తి.